హలో అండి అందరికి. మా నైనా నేను కడుపులో పెట్టుకున్నప్పుడు నాకు కృష్ణుడు లాంటి కొడుకు పుట్టాలి అనుకున్నాను. నీ అబ్బాయి అయితే పుట్టలేదు కానీ కృష్ణుడు లాంటి అమ్మాయి అయితే పుట్టింది. అసలు ఒక్క దిక్కడు ఉండదు, ఒక కాలు ఒక దిక్కడిని పెట్టనే పెట్టదు. ఏంటో తన మతం తందే, నా మతం నాదేలాగా ఉందిడా. నన్ను చెప్పేది వినదు, తనకు నచ్చిందే చేస్తుంది. అయినా ఈ వయసులో పిల్లలందరూ ఇంతేలేండి. నేను కూడా ఇలానే ఉన్నానంట నా చిన్నప్పుడు. ఇక మా అమ్మ అయితే ఇక పురాణం ఎత్తుకునింది. నైనాని తిడితే చాలు మా అమ్మ గయ్యం లేస్తుంది నా మీద. అంత గొడవ పడలేక నేను ఇంట్లోకి వచ్చేతే ఈ రోజు శనివారం కదా అని తలస్నానం అయితే చేశాను. ప్రశాంతంగా కూర్చొని కాఫీ తాగుదామని కిచెన్ లోకి వెళ్ళి కాఫీ పెట్టుకొని బయటకు వచ్చానో లేదో మా అమ్మ ఒకటే మాట అడిగింది, ఏంటి కిచెన్ లో స్నానం చేసావా ఏంటి అని. ఎందుకంటే నా అవతారం అలాగే ఉంది. మరి నేను ఎప్పుడైనా తలస్నానం చేశాక నాకు ఒక ఒళ్ళు బద్దకం అనమాట. తలస్నానం చేసుకోవడమే ఎక్కువ, ఇంకా దాన్ని మళ్ళీ దువ్వాలా అనుకుంటాను. మా అమ్మ కానీ ఖాళీగా ఉందంటే ఇక తలంతా దువ్వి జడ నీట్ గా వేసేస్తది. రోజులు కొత్తవైనా పాతవైనా అమ్మ దగ్గర జడ వేయించుకునేటప్పుడు అరుపులు మాత్రం మారవు. సరే ఉంటా మరి, బాయ్.